హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఛాంపియన్స్ ట్రోఫీలో సెకండ్ మ్యాచ్ ఇండియా వర్స్ బంగ్లాదేశ్ దుబాయ్లో. మనం పాకిస్తాన్ బహుమానంగా దుబాయ్లో మ్యాచ్. ఈ మ్యాచ్ ఎలా ఉంది? మ్యాచ్ స్టార్టింగ్ తీసామంటే, ఎందుకంటే మనం ఇంగ్లాండ్తో చూసినప్పుడు అసలు సమీ వచ్చేసి అప్పుడే ఎంట్రీ ఇస్తా ఉన్నాడు, కొద్దిగా పర్లేదు అన్నట్టే వేస్తున్నాడు, సూపర్ బౌలింగ్ వేస్తున్నాడు అని కూడా చెప్పలేము, అంత పర్ఫెక్ట్గా వచ్చాడని అయితే నాకు అనిపించలే. అండ్ బుమ్రా ఉండాల్సింది, మన బుమ్రా కూడా లేడు ఇంజురీ వల్ల. సో ఈ టీంతో ఏంది పరిస్థితి అనుకున్నప్పుడు మ్యాచ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఓవరే వికెట్ పడింది, సెకండ్ ఓవర్ మళ్ళీ రానాకి ఇంకొక వికెట్ పడింది. అద్భుతంగా మ్యాచ్ అయితే స్టార్టింగ్ అయితే తీసుకొచ్చారు, మామూలుగా తీసుకురాలి. అసలు మనకి ఫస్ట్ ఒక రన్కి ఒక వికెట్, రెండో రన్కి 2 వికెట్లు, 26కి 3 వికెట్లు, 35 4, మళ్ళీ 35కే 5వ వికెట్. ఈ 2 అక్షర్ పటేల్ బాళ్ళు పడ్డాయి, 2 బాల్లో 2 వికెట్లు పడ్డాయి. మూడోది హ్యాట్రిక్ కూడా వచ్చింది, నిక్ అయింది. మన కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల్లోనే పోయింది, మనం డ్రాప్ చేసాం. అస్సలు జాకిర్ అలీ అన్నవాడిది రావడం, క్యాచ్ డ్రాప్ చేశాడు. వాడు క్యాచ్ పట్టేసి ఉంటే బంగ్లాదేశ్ దాదాపు 100-150 లోపల అంత ముద్దులు చుట్టేసి ఉంటారు. మనం ఆ క్యాచ్ డ్రాప్ అయినందువల్ల వాడు 68 కొట్టాడు. వాడితో పాటు ఉన్నోడు వాడి పేరేంది హిరిడాయ్, వాడు 100 కొట్టాడు. వీళ్ళిద్దరు నిల్చొని టీంని అయితే బిల్డ్ చేశారబ్బా, అద్భుతమైన ప్లే వాళ్ళిద్దరు. మనం ఊరికే చెప్పకూడదు. నీకు 5 వికెట్లు పడిపోయి ఇంకా నీకు పడిపోయినప్పుడు మిడిల్ ఆర్డర్ ఉండి, ఒకప్పుడు మనకి యువరాజు, రైనా, ధోని వీళ్ళుండి గెలిపించేసేటోళ్ళు అలా మ్యాచ్లు. అట్ట పడిపోయినా కానీ టాప్ ఆర్డర్ కూలిపోయినా కానీ వీళ్ళిద్దరు నిల్చొని ఆడారు బ్రహ్మాండంగా. 100 అసలు అద్భుతమైన 100. మనోడు కూడా 68 కొట్టాడు. మనోడు ఎప్పుడైతే అవుట్ అయ్యాడో మళ్ళీ వికెట్లు పటా పడతా వచ్చాయి. సమీ ఇంటర్నేషనల్ వన్డే వికెట్స్లో 200 వికెట్లు అయితే తీసాడు. ఆయన ఐసీసీ టోర్నమెంట్స్లో ఇండియా నుంచి హైయెస్ట్ వికెట్ టేకర్గా అయితే నిల్చునేసాడు ఆల్రెడీ భీకరంగా. అండ్ 5 వికెట్లు తీశాడు ఈ మ్యాచ్లో. బ్రహ్మాండంగా తీశాడు. కానీ రన్లు కూడా బాగానే ఇచ్చాడు. 10 overs 53 runs, 5.3, 5 వికెట్స్. ఓకే, 5 వికెట్స్ తీసినాక 53 ఓకే. కానీ ఆ పర్టికులర్ 3.8, 4 లోపల తీసుకుంటే మజా అనిపించింది. అది స్ట్రాంగ్. ఎందుకంటే మనకి సెకండ్ మ్యాచ్ పాకిస్తాన్తో ఉంది కాబట్టి దానికి వల్ల మనం ఇంకొద్దిగా టైట్ ఉంటే బాగుండేది అనిపించింది. కానీ హర్షిత్ రాణా కూడా బ్రహ్మాండంగా వేశాడు. అతను కూడా ఒక 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ ఒక 2 వికెట్లు తీశాడు. అంత దన వీళ్ళైతే తీసి మొత్తానికి 10 వికెట్లు అయితే వీళ్ళు పనిచేసుకొని బ్రహ్మాండంగా అయితే తీసి పెట్టున్నారు. సరే, వీళ్ళు తీసి 228 వచ్చారు. మనకి ఇన్నింగ్స్ బ్రేక్లో అక్షర్ పటేల్ని అడిగినప్పుడే పిచ్ స్లో అవుతా ఉందబ్బా, సెకండ్ హాఫ్ ఇంకా స్లో అవుతుంది అనేసరికి కొద్దిగా తక్కువ అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ఓ 250+ కొట్టునుంటే మన వాళ్ళకి చెమటలు గారిపోయింది అది. ఎందుకంటే సెకండ్ హాఫ్ వచ్చినప్పుడు రోహిత్ శర్మ యూజువల్ మనోడు కుమ్మవతలు పడేశాడు. 113 స్ట్రైక్ రేటు, ఎంత దాదాపు 36 బాల్లో 41 కొట్టాడు. కానీ 5 బ్రహ్మాండంగా ఆడాడు. 7 4, 6 అయితే పోలేదు. కానీ ఈరోజు బ్రహ్మాండంగా అయితే ఆడాడు. అంత బ్రహ్మాండంగా ఆడేసి మనోడు అవుట్ అయినప్పుడు స్టార్ట్ మనకి. ఎందుకంటే శుభ్మన్ గిల్ ఒక పక్క నిల్చున్నాడు ఓపిక్గా, ఏసీ అంతా మొత్తం నిల్చుని వేసాడు. నేను పిచ్చులో నుంచి ఈరోజు బుమ్రా అని డిసైడ్ అయినట్టున్నాడు. మనోడు పక్క జిడ్డేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కోహ్లీ వచ్చాడు. కోహ్లీ అయితే బాల్ కనిపిస్తుందా, కళ్ళు మూసుకొని ఊపాడా అన్నట్టు నిండు. ఒక పక్క బ్యాట్ ఊపుతున్నాడు, బాల్ ఇంకో పక్క పోతుంది. వరుసగా మనోడు 5 సార్లు లెగ్ స్పిన్కి అవుట్ అయ్యాడు. సో కోహ్లీ రాగానే లెగ్ స్పిన్నర్ని దింపేస్తూ ఉన్నారు. సో మనోడు అది ఆడలేకపోతున్నాడు. అండ్ ఏదో నవ్వుతున్నాడు, బాల్ తగలేకపోతే ఎక్కువ తక్కువ పోతుంటే. సో మనోడు ఏ మూడ్లో ఉన్నాడో తెలియదు. ఎందుకంటే మనోడు మంచి ఫామ్లో ఉంటేనే మనకి నెక్స్ట్ మ్యాచ్కి మనకి అది అవసరం. ఎందుకంటే పాకిస్తాన్తో ఓడిపోతే వాళ్ళు మామూలుగా మోసారు. అందుకని మనం వాళ్ళతో బ్రహ్మాండంగా ఆడాలి. సో వీళ్ళంతా ఫామ్లో రావాలి. మనోడు వచ్చినప్పటికీ బీభత్సమైన జిడ్డు, 38 బాళ్ళు 22 కొట్టాడు. మంచి కట్ట, అసలు అద్భుతమైన కట్ట. చెత్త బాల్ ఏం కాదు, చెత్త షాట్ కాదు, కానీ మంచి క్యాచ్. అది రాంగ్, ఇది అవుట్ అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అయ్యర్ వచ్చాడు, వెళ్ళిపోయాడు. అక్షర్ పటేల్
ఎందుకు ఈ మధ్య ఇంగ్లాండ్ సిరీస్లో కూడా కొద్దిగా ముందే దించుతున్నారు, ఎందుకు మనోడు అంత తోపు బ్యాట్స్మెన్ ఏందో నన్ను అర్థం కావట్లేదు. కొద్దిగా ముందు దించారు, మనోడు పెద్ద వీకింది ఏం లేదు. తర్వాత కేఎల్ రాహుల్ వచ్చాడు. కేఎల్ రాహుల్ ఈరోజు ఆడతాడని అయితే మటుకు ఖచ్చితంగా అనుకున్నాను, ఎందుకంటే పంతుని కూర్చోబెట్టి రాహుల్ని కదా దించింది. మనోడు ఇంగ్లాండ్ సిరీస్లో కూడా పెద్ద ఆడింది. సో మూసుకొని నిల్చోవాలి, వికెట్ ఇవ్వకూడదు. అయినప్పటికీ మనోడికి ఒక క్యాచ్ డ్రాపు, 2 రన్అట్లు మిస్, ఇంత లైఫ్ వస్తే 47 బాల్లో 41 కొని నిల్చునేసి గెలిపించేశారు అబ్బా మొత్తానికి. శుభ్మన్ గిల్ 100 కొట్టాడు వరుసగా. లాస్ట్ మ్యాచ్ ఇంగ్లాండ్తో ఉన్నప్పుడు సిరీస్లో లాస్ట్ మ్యాచ్ అది 100 కొట్టాడు. ఇది కన్సిక్యూటివ్గా 200s అయితే కొట్టాడు. 800 22 నుంచి ఇప్పుడు దాకా హయ్యెస్ట్ సెంచరీలు కొట్టింది శుభ్మన్ గిల్ 8. ఆయన కొట్టింది ఎప్పుడు అప్పటి నుంచి 22 నుంచే, లాస్ట్ 3 ఇయర్స్లో. కోహ్లీ 7 కొట్టాడు. సో అందరికంటే ఎక్కువ మనోడు కొట్టాడు. కొద్దిగా బ్రహ్మాండంగా అయితే హ్యాపీగా అయితే మనం గెలిచేసాం. కాకపోతే దీన్ని ఒక టాటాయిస్ రేస్ లెక్కే మనం ఆడాం. ఒక రేంజ్ జిడ్డు ఆడుతా ఉన్నాం. మెల్లిగా టెస్ట్ మ్యాచ్ చూసిన ఎఫెక్టే ఉంది, ఎందుకంటే మనోళ్ళు ఎంత ఊపినా కానీ బాల్ అయితే పోవట్లేదు. దుబాయ్ పిచ్ అంత స్లో ఉంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ మనకి పాకిస్తాన్ మ్యాచ్లో ఉండేకి మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మనకి కొద్దిగా అడ్వాంటేజ్ ఉండొచ్చు, కాకపోతే మనకి బాల్ కొద్దిగా తక్కువ పోయి ఇదై ఉండొచ్చు. ఫస్ట్ బ్యాటింగ్ చేసి మనం పాకిస్తాన్ దీంట్లో 300-320 న్యూజిలాండ్ కొట్టినట్టు కొట్టామంటే అద్భుతంగా ఉంటుంది పాకిస్తాన్కి. అదే వాళ్ళు 6 ఇంచులు కొట్టారంటే మనకి సారు కారడం అయితే ఖాయం ఆ మ్యాచ్లో. కానీ ఈ మ్యాచ్ చూసినప్పుడు మట్టుకు ఓకే, పాకిస్తాన్ 1 డౌన్ ఉన్నాం, మనం ఆల్రెడీ ఒక మ్యాచ్ గెలుచున్నాం. కొద్దిగా మనకి ప్రెషర్ అయితే లిఫ్ట్ అయింది. పాకిస్తాన్ పైన ఆల్రెడీ ప్రెషర్ ఉంటుంది, మనతో వచ్చేసరికి మనం కొద్దిగా ప్రెషర్ లిఫ్ట్ అయి ఉంటుంది. మన ప్రెషర్ మ్యాచ్ ఉన్నా కానీ పర్లేదు అనేసి. సో ఎలా ఆడతాము ఏమి కథ అనేది మనము ఆ మ్యాచ్ చూద్దాం అసలు. సో 3వ మ్యాచ్ వచ్చేసి ఎవరెవరిదిరా అంటే ఆఫ్ఘనిస్తాన్కి సౌత్ ఆఫ్రికాకి. ఇది అద్భుతంగా ఉండబోయే మ్యాచ్. దాని గురించి మనము రేపు చూసుకొని రేపైతే మనం మాట్లాడదాం. సో ఈరోజు ఇండియా బంగ్లాదేశ్, మొత్తానికి ఇండియా అయితే గెలిచి 2 పాయింట్లు అయితే తీసుకుంది. ఫస్ట్ న్యూజిలాండ్లో టేబుల్, సెకండ్ ఇండియా ఉంది, థర్డ్ బంగ్లాదేశ్, ఫోర్త్ అయితే పాకిస్తాన్ ఉంది. ఇది ప్రజెంట్ టేబుల్ ఇవి. సో మనకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ శుభ్మన్ గిల్ ఇచ్చారు. నేనైతే సమీకి ఇచ్చిన ఉంటా, ఎందుకంటే ఆయన వికెట్ తీయకుండా ఉంటే మనకి ఈ పర్టికులర్ ఇదైతే ఉండేది కాదు. కానీ శుభ్మన్ గిల్ కూడా మనం ఓడిపోకూడదని నిల్చొని ఆడాడు. ఇది కూడా ఒక గుడ్ చాయిస్. జనరల్గా బ్యాట్స్మెన్లకే పోతుంది కాబట్టి మనము బ్యాట్స్మెన్లకి ఇచ్చాం. యాక్చువల్ షేర్ చేస్తుంటే ఇంకా బాగుండేది. మ్యాన్ ఒకరే అని శుభ్మన్ గిల్కి ఇచ్చినట్టున్నారు. సో ఇంతే ఈ మ్యాచ్ గురించి. మీకు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.